ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో థియేటర్స్ వద్ద హల్చల్ చేస్తున్న మూవీ జనతా గ్యారేజ్. ఈ మూవీకి సంబంధించిన హడావిడి ఇంకా థియేటర్స్ లో కొనసాగుతుంది. మొదట యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ రోజులు గడుస్తున్న కొద్దీ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ఈ జనతా గ్యారేజ్ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ అంటూ క్రిటిక్స్ సైతం నిద్రపోనివ్వడం లేదు. అయితే జనతా గ్యారేజ్ సినిమా మొదటి షోను చూసిన క్రిటిక్స్ ఈ మూవీకి రన్ టైం ఎక్కువగా ఉందని, కొన్ని పాత సీన్స్ ని డైరెక్టర్ మళ్లీ రిపీట్ చేశాడని కామెంట్ చేశారు. ముఖ్యంగా రన్ టైం ఎక్కువగా ఉండటంతో మూవీ కొంత బోర్గా ఉందని చెప్పుకొచ్చారు. కానీ అభిమానుల వద్ద నుండి ఈ మూవీకి భారీ రెస్పాన్స్ వస్తుంది. సినిమా కథ, సీన్స్ చాలా కొత్తగా ఉన్నాయని అంటున్నారు. అందుకే కలెక్షన్స్ పరంగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. దీంతో చిత్ర యూనిట్ తీసుకునే నిర్ణయాల ప్రకారం మరికొన్ని సీన్స్ ని యాడ్ చేసినప్పటికీ ఫ్యాన్స్ దీనిని అంగీకరిస్తారనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సీన్స్ అన్ని థియేటర్స్ లో కలిపారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే చిత్ర యూనిట్ తీసుకునే ఈ నిర్ణయం వెనుక హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రముఖంగా ఉన్నారని అంటున్నారు. ఇది జూనియర్ నిర్ణయంగా ఇండస్ట్రీలో బాహటంగానే తెలుస్తుంది. క్రిటిక్స్ మాత్రం జనతా గ్యారేజ్ సినిమాకి రన్ టైం ఎక్కువగా ఉందని చెప్పుకొస్తుంటే, జూనియర్ మాత్రం ఇంకా సీన్స్ ని కలిపి క్రిటిక్స్ షాక్ ఇస్తున్నాడని అంటున్నారు. జనతా గ్యారేజ్ విషయంలో క్రిటిక్స్ చెప్పిన ప్రిడిక్షన్ ఏమాత్రం వర్కౌట్ కాలేదనేది చిత్ర యూనిట్ అభిప్రాయం. మొత్తంగా జనతా గ్యారేజ్ ఇప్పటి వరకు 60 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కలెక్ట్ చేసి జూనియర్ ని ది ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హీరోగా మార్చింది. ఈ మూవీలో సమంత, నిత్య మీనన్లు హీరోయిన్లుగా నటించగా, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రలో కనిపించారు. లైఫ్ లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి, నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా డౌట్.